హలో, నేను మిసెస్ రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ఫస్ట్, గ్రేట్ అమెరికా మేక్ అగైన్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో, ఇంచుమించుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అలాంటి నినాదాన్నే వినిపిస్తూ ఉన్నారు. ఆ దిశగా అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నారా అని అంటే చర్చనీయాంశమైంది దాని మీద. ఎందుకనంటే మేక్ ఇన్ ఇండియా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక నినాదాన్ని తీసుకున్నారు. ఇండియా ఫస్ట్ అనేటువంటిది ఆయనకి బేసికల్గా ఉన్నటువంటి ఒక అభిప్రాయం, అలాంటి నినాదం. దీంట్లో భాగంగా మరి మేక్ ఇన్ ఇండియా అనేదాన్ని ఆయన విజయవంతంగా చేశారా, అసలు ఆయన ఏదైతే 2014 ఎన్నికలకు ముందు చెప్పారో అవి చేశారా అనేటువంటి ఒక చర్చ వస్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక మాట గుర్తుకొస్తూ ఉంటుంది. ఏంటంటే బ్లాక్ మనీ విదేశాల్లోకి వెళ్ళిపోయింది, దాన్ని నేను తీసుకొస్తానని చెప్పి అది ఇంతవరకు నెరవేరలేదు. మరి దాని కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మరి దెబ్బతింటుందా? ఎందుకు రూపీ వాల్యూ పడిపోతుంది? ఇవాళ రికార్డు స్థాయిలో రూపీ వాల్యూ పడిపోయింది అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే. మరి రూపీ బలహీనపడుతుంటే నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది సామాన్యుల్లో కూడా. ఎందుకంటే ఒకప్పుడు 54 రూపాయలు డాలర్తో పోలిస్తే ఉంటేనే ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి చేతగాదు పరిపాలన అనేటువంటి కామెంట్స్ చేశారు నరేంద్ర మోడీ గారు. మరి ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ 92 రూపాయలకి గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రూపాయి వాల్యూ పడిపోయింది. దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారినా, ఆర్బీఐనా, లేదంటే ఆర్థిక శాఖ మంత్రినా? ఎవరిని బాధ్యులు చేయాలి? నరేంద్ర మోడీ గారేమో 2014 ఎన్నికల్లో బ్లాక్ మనీ మొత్తం తీసుకొస్తాను, అది కనుక మొత్తం వస్తే ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆ ప్రయత్నం చేశారని అంటే దేశం విడిచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చారంటే నెరవేరలేదు. విదేశాల్లో స్విస్ బ్యాంకులో ఇప్పటికీ కూడా భారతీయుల యొక్క నల్ల డబ్బు మూలుగుతూ ఉంది. దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. పైగా బ్లాక్ మనీ హోల్డర్స్ విదేశాలకు తరలించినటువంటి వాళ్ళ లిస్టు ఏదైతే ఉందో అది ఇవాళకు కూడా సుప్రీంకోర్టు దగ్గరే ఉంది. దాన్ని ఓపెన్ చేసి ప్రజలకి తెలియజేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. సీల్ కవర్లో ఏమున్నారు, సీల్ కవర్లో ఇచ్చేశారు. సుప్రీంకోర్టు దగ్గర ఆ సీల్ కవర్ ఉంది. ఇప్పుడు ఆ సీల్ కవర్ను బయట పెడితే కనుక వ్యాపారాలు దెబ్బతింటాయి, ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అనేటువంటి ఉద్దేశంతో 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 11 సంవత్సరాల్లో వాళ్ళ లిస్టుని భద్రంగా సీల్ కవర్లో ఉంచారు ప్రజలకు తెలియకుండా. ఎందుకు? వాళ్ళు పెద్ద దొంగలు. అదే చిన్న దొంగలు చిన్న దొంగతనాలు చేసుకున్నటువంటి వాళ్ళైతే వాళ్ళని ఖచ్చితంగా బజార్లో నడిపిస్తారు, పోలీస్ స్టేషన్లో పెడతారు, వాళ్ళ ఫోటోలు ఆర్టీసీ బస్ స్టాండ్లో పెడతారు, రైల్వే స్టేషన్లో పెడతారు, ఎయిర్పోర్ట్లో కూడా పెడతారు. మరి ఈ పెద్ద దొంగలు భారత సంపదను దోచుకొని లండన్ వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరితో ఒక ఎత్తు అయితే అసలు ఇండియాలోనే ఉంటూ బ్లాక్ మనీని దాచుకొని వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పొలిటీషియన్స్ కొంతమంది ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, స్విస్ బ్యాంకులో పోయి డబ్బులు దాచిపెట్టుకొని ఇండియాలో ఉన్నారు. మరి వీళ్ళ బ్లాక్ మనీని బయటకు తీసుకొచ్చిన పరిస్థితి, బ్లాక్ మనీని తీసుకురాగలరా నరేంద్ర మోడీ గారు అంటే ఆ దిశగా అడుగులు పట్టడం లేదు. ఒకటి. రెండు, కానీ భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 3వ శక్తిగా ఎదుగుతుందని చెప్పి అంటున్నారు కదా. ఒకవేళ అదే నిజమైతే కనుక రూపీ వాల్యూ దారుణంగా ఎందుకు పడిపోతుంది, బలహీనపడుతుంది. అత్యంత దారుణంగా మునుపెన్నడూ లేని విధంగా రూపాయి వాల్యూ పడిపోయింది. మరి ఇంత పతనావస్థకి ఎందుకు వెళ్ళిపోయింది రూపాయి వాల్యూ డాలర్తో పోలిస్తే? నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రతీకార సుంకాలను అమెరికా నుంచి ఎదుర్కొంటున్నారు, భారతదేశం ఎదుర్కొంటుంది, అందుకే ఈ రూపాయి వాల్యూ తగ్గిపోయిందని చెప్పి కొంతమంది అంటున్నారు. అయితే అమెరికాతోటి వాణిజ్యం అనేది చాలా స్వల్పం వాస్తవంగా చెప్పాలంటే. వాళ్ళకంటే వాణిజ్య లోటు కంటే కూడా వాణిజ్య లాభమే వాళ్ళతో ఎక్కువ ఉందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తూ ఉంటారు. సరే, కారణం అంతర్జాతీయంగా మారినటువంటి పరిస్థితులు, వీటన్నిటి దృష్ట్యా రూపాయి వాల్యూ పడిపోతుంది. ఇది మంచిదా భారతదేశానికంటే? మంచిది అని చెప్పేసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆవిడ ఒక వ్యాఖ్య కూడా చేశారు. రూపీ వాల్యూ కనుక బలపడితే మనకే నష్టం అని చెప్పి. బహుశా అందుకే రూపాయి వాల్యూని అంతర్జాతీయ మార్కెట్లో స్థిరంగా ఉండకుండా పడిపోయేలా చేస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా ఇప్పుడు ఆర్థికవేత్తలకు వస్తుంది. ఎవరైతే ఎగుమతి చేస్తారో ప్రొడక్ట్స్ని అమెరికాకి, వాళ్ళకైతే బెనిఫిట్స్ రూపాయి వాల్యూ తగ్గినందువల్ల.
ఎవరైతే అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటారో వాళ్ళకి నష్టం, ఎగుమతి చేసుకునేటువంటి వాళ్ళకి ఎగుమతిదారులకేమో లాభం జరుగుతుంది. రూపాయి బలహీనపడితే దిగుమతి చేసుకునేటువంటి వాళ్ళేమో భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. మరి మనది ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి, ఆ దిగుమతులు ఎక్కువ ఉన్నాయి అంటే మన ఎగుమతులు తక్కువ ఉన్నాయి, దిగుమతులు ఎక్కువ ఉన్నాయి. అందుకారణంగా రూపాయి వాల్యూ తగ్గితే మనకే ఎక్కువ నష్టం. మేక్ ఇన్ ఇండియా అనేది సక్సెస్ అయినట్టయితే కనుక ఎగుమతులు ఎక్కువ ఉండేవి, కానీ మేక్ ఇన్ ఇండియా సక్సెస్ కాలేదు. ఇవాళకి కూడా దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాం ఎక్కువగా. దాంట్లో ఆయిల్ కానీ గోల్డ్ కానీ వీటన్నిటి యొక్క షేర్ ఉంది. మేక్ ఇన్ ఇండియా నిజంగా సక్సెస్ అయితే తయారీ రంగంలో ఈ పాటికి ఎగుమతులు పెరిగి ఉండేవి, కానీ ఎగుమతులు పెరగని కారణంగా రూపాయి వాల్యూ బలహీనపడితే భారీ నష్టం జరిగే అవకాశం ఉంది భారతదేశానికి అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. మరి దీన్ని ఎందుకు సరిచేయట్లేదు, అసలు రూపాయి వాల్యూ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, రూపాయి పతనం, దిగుమతిదారులు బంబేలు. డాలర్తో రూపాయి పతనం ఆర్థికవేత్తలతో పాటు ప్రభుత్వాన్ని కలవరపరుస్తుంది. శుక్రవారం డాలర్తో రూపాయి మార్కు రేటు గతంలో ఎన్నడూ లేని విధంగా 92 స్థాయికి పడిపోయింది. దీంతో మన దేశానికి ప్రధాన దిగుమతులపై ముడి చమురు, బంగారం, వెండి, వంట నూనెలు, రసాయన ఎరువులు, ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు మరింత భారం కానున్నాయి. విదేశీ విద్య, విదేశీ ప్రయాణాలపైన మరింత ఖర్చు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. రూపీ వాల్యూ పడిపోతుంది, బలహీనపడిపోతుంది, ద్రవ్యోల్బణం అదుపుతోతుంది. అంటే ధరలు విపరీతంగా పెరిగిపోతాయి నిత్యావసర వస్తువులకి. ఇది చాలా ప్రమాదకరం. ఎగుమతిదారులకు లాభం. డాలర్తో రూపాయి పతనంపై దిగుమతిదారులు లబోదిబం అంటుంటే ఎగుమతి కంపెనీలు మాత్రం ఖుషీగా ఉన్నాయి. దీంతో తాము అందుకునే డాలర్లకు మరిన్ని రూపాయలు సొమ్ము చేసుకోవచ్చని భావిస్తున్నాయి. అయితే ప్రధాన ముడి పదార్థాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడిన ఎగుమతిదారులకు మాత్రం ఈ విషయంలో పెద్దగా లాభం ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. ట్రంప్ సుంకాలతో చతికిలబడినటువంటి వస్త్ర, ఆభరణ, మత్స్య ఎగుమతులకు రూపాయి పతనం పెద్దగా లాభించకపోవచ్చునని అంచనా. అయితే ఐటీ కంపెనీలకు మాత్రం ఇది బాగానే కలిసి వస్తుందని పరిశ్రమల వర్గాలు భావిస్తున్నాయి. సో ఐటీ కంపెనీల పంట పండింది. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సర్వీస్ సెక్టార్కి సంబంధించి పంట పండిందని చెప్పుకోవాలి. రూపాయి వాల్యూ పడిపోయింది కాబట్టి. ఎందుకంటే మనం ఐటీ సర్వీసులను ఎక్స్పోర్ట్ చేస్తాం ఎక్కువగా. బహుశా అందుకే రూపాయి వాల్యూని పడిపోయినా కానీ పట్టించుకోవట్లేదు భారత ప్రభుత్వం. ఎందుకంటే మన మొత్తం జీడిపిలో సింహభాగం వాటా సర్వీస్ సెక్టార్తో ఉంటుంది. మరి ఈ సర్వీస్ సెక్టార్ బాగుంటే సరిపోతుందని చెప్పి అనుకోని ఉండొచ్చు బహుశా. అందుకే రూపాయి వాల్యూ పడిపోతున్నా పట్టించుకోవట్లేదేమో. మరి రూపాయి వాల్యూ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తోటి పోలిస్తే పడిపోవడాన్ని మన భారత యొక్క ఆర్థిక వ్యవస్థను సూచిస్తుందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.